నాకు ఎంతో ప్రియమైన ప్రింట్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకి నా యొక్క మధ్యాహ్న పూట నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గన్పూర్ నియోజకవర్గంలో ఒక నయవంచకుడు, విశ్వాసఘాతకుడు, నమ్మిన నియోజకవర్గాన్ని నట్టేట నుంచి గెలిపించిన ప్రజలకు 3 నామాలు పెట్టి ఈరోజు తగుదునమ్మా అని చెప్పేసి 40 ఏళ్ళ నుంచి వెళ్ళి తిట్టకుండా కాంగ్రెస్ ను తిట్టి, ఏనాడు కూడా కాంగ్రెస్ కు ఓటయ్యలేదని బహిరంగ ప్రకటన చేసి, గెలిచిన బీఆర్ఎస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరి, నువ్వు మొగాడు అయితే నువ్వు మల్కాజిగిరిలో నువ్వు ఎంపీ గెలిచినావు కదా, మళ్ళీ నువ్వు గెలువు చూద్దామని చెప్పేసి సవాల్ చేసి, మేడిగడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మేడిగడ్డ అంటే ఒక కాళేశ్వరం కాదు, అందులో 3 పిల్లలకు సంబంధించిన కథ, రిపేర్ చేసుకుంటే ఎస్టిమేషన్ వేసి కంపెనీ ద్వారా రిపేర్ చేసుకుంటే అయిపోయేదానికి దాన్నే భూతార్థంలో చూపిస్తున్నాం అని చెప్పడం జరిగింది. 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోద్ది అని చెప్పేసి అప్రజాస్వామికంగా ఇలా ఉన్నప్పుడే మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడి అట్లా తిట్టి ఆ పార్టీలకే పోయినావంటే నీ బేరం ఎంత, నువ్వు ఎంత మాట్లాడుతున్నావు. అందరు అంటున్నారు, యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తా ఉన్నాం. కేశవరావు గారు, మేయర్ విజయలక్ష్మి, వాళ్ళిద్దరు సెక్రటరీ జనరల్, అంటే పార్టీలో 2nd పొజిషన్ లో ఉన్న అతను, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఇతని కూతురు. సో వీళ్ళిద్దరు వస్తే సిరొక్క 100 కోట్లు బేరం కుదుర్చుకొని, ఆ బేరం కుదిరిన వెంటనే ఇక్కడ చిన్న బేరం, ఆయనకు ఎమ్మెల్యే టికెట్, బిడ్డకు ఎంపీ టికెట్, ఇక్కడ 25 కోట్లు, ఇంకా చిన్న చితక మూట అన్ని మాట్లాడి తరాజులో వేస్తే తూకము మొగ్గుతున్నదని చూసినప్పుడు కాంగ్రెస్ మొక్కాన మొగ్గున్నదని చెప్పేసి నైతిక విలువలకు తిలోగతాలు ఇచ్చి అనైతికంగా, అప్రజాస్వామికంగా, తిన్నింటి వాసాలను లెక్కలిపోయే విధంగా నమ్మక ద్రోహం చేసి ఈరోజు కాంగ్రెస్ లో పోయినావు. సిగ్గు శరం ఉండాలి కదా. 5 నెలల కింద ఇదే వెంకటేశ్వరపల్లికి వచ్చి కారు గుర్తుకు ఓటేస్తే గత 10 ఏళ్ల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని విధానానికి కృతజ్ఞతలు తెలియజేసినట్టు ఉంటుంది. నన్ను గెలిపిస్తే ఇంకా అక్కడో ఇక్కడ మిగిలిపోయిన పనులు నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి నమ్మబలికిన ఇదే వెంకటేశ్వరపల్లి నుంచి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఏ ముఖం పెట్టుకొని చేయి గుర్తుకు ఓటేయండి, నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నీ బిడ్డ చేసిన త్యాగం ఏంగా, నువ్వు ఏ పార్టీలో మెంబర్షిప్ తీసుకున్నది. ఒకవేళ నీ కూతురు అయినందుకే ఎంపీ టికెట్ అనుకుంటే, మొత్తము కాంగ్రెస్ పార్టీలో దాదాపు 58 మంది దళిత బిడ్డలు సీనియర్ నాయకులు, మా చెల్లె ఇందిరా గత 10 సంవత్సరాల నుండి పార్టీకి సేవ చేసి కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి 2 సార్లు ఓడిపోయి ఎంపీ టికెట్ అభ్యర్థిగా ప్రయత్నం చేసింది. డాక్టర్ పరమేశ్ చేశాడు.
సాంబయ్య చేసి ఇంకా అనేక మంది దళిత బిడ్డలు చేశారు. వాళ్ళందరినీ కాకుండా మరి కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంలో అంతర్యమేమి? అదే కడియంను నిండు సభలో రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు. కడియం శ్రీ నువ్వు మాలనా మాదిగనా? అఖిల పక్షాన్ని పర్వతగిరి పంపి నిజ నిర్ధారణ కమిటీ వేసి పంపించాలి, నీ కులం నిగ్గు తేల్చాలి అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి నిన్ను ప్రశ్నించిన సంగతి మీకందరూ కూడా తెలుసు. ఇప్పటికే అనేక మంది ఎక్కడైనా ఏదైనా అంశం మీద అభియోగం వచ్చినప్పుడు తేటతెల్లం చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎక్కడైనా మర్డర్ అయితే ఆ కుటుంబ సభ్యులు లేక పిటిషన్ ఇవ్వాలి, దాంట్లో మాకు పలానా మీద అనుమానం ఉన్నదంటే వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అట్లాగే అనేక మంది తెలంగాణ మొత్తం కోడై కూస్తుంది నీ కులం విషయంలో. మరి ఇప్పటి వరకు 60 ఏళ్ల నుంచి వెళ్ళి అప్పడంగా ఎస్సీ రిజర్వేషన్ వాడుకుంటున్నా కానీ ఎప్పుడు కూడా నీ కుల నిర్ధారణ కోసము మరి ఎప్పుడు కూడా నువ్వు ప్రయత్నం చేయలేవు. ఏమన్నంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఏం గైడ్ లైన్స్ ఉన్నాయి? అదే కులం అనేది అదొక గైడ్ లైన్స్. మరి నీ అయ్యోళ్ళు చెప్పమని మనం అనేక సార్లు అంటున్నాం కదా. మరి మీ అమ్మ ఇప్పటి కూడా బ్రతుకుంది. నిజ నిర్ధారణ అంటే మీ అమ్మ సాక్ష్యం తీసుకోవాలి. నిజ నిర్ధారణ అంటే నువ్వు చెప్పుకుంటున్నా మీ అయ్య చనిపోతే నువ్వు తలకొరి అంటే తల ఇంటికి గుండు గీక్కించుకున్నావా? కారణం ఇంటికి తీసుకుపోవడానికి. నీ కథ అట్లున్నదంటే ఈరోజు కడియం కావ్య ముస్లిం సాంప్రదాయ ప్రకారము పెళ్లి చేసుకున్నప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, దానివల్ల వచ్చే బాధలు అనుభవించడానికే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అనేక ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, దానివల్ల వచ్చే బాధలు పడుతున్నారు. నువ్వు అవ కావాలి బువ్వ కావాలంటావు. అటు భర్త నజీర్ కావాలి, ఇటు అయ్యే కులం కావాలంటే ఎట్లా వీలవుద్ది? నువ్వు కూడా నీ మతం విషయంలో కావ్య కూడా నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కడియంస్ గారి కులం తెలవాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయాలా? అదేవిధంగా కావ్య ముస్లిం సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నదంటే నిక్కా జరిగినప్పుడు గ్రీన్ అఫిడవిట్, రెడ్ అఫిడవిట్ రెండింటి మీద సంతకం పెట్టి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఒకవేళ కనుక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే అది ఎవరి కులం వాళ్ళకు ఉంటుంది, ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది. కానీ నువ్వు ముస్లిం సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నావు. ఎంతమందిని మభ్య పెడతారు? చిన్న బిడ్డ పేరు పేపర్లో రాయాలి, అనేక సార్లు పేపర్లు వస్తున్నది. చిన్న బిడ్డ పేరు మెహందీ నజీర్ కడియం. ఇదెక్కడి సంప్రదాయం? అమ్మగారి ఇంటి పేరు ఎక్కడన్నా మందరాలకు వస్తుందా? కడియం పేరు పెట్టడంలో అంతరార్థం ఏంటి? వీటన్నిటికీ సమాధానం చెప్పాలా? ఎందుకంటే కావ్య మాట్లాడుతుంది, కడియం కావ్య గారు మాట్లాడుతున్నారు. నేను కాలేజ్ చదివినప్పుడు, డాక్టర్ చదివినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, అది నీ పర్సనల్. ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చినా ప్రజా జీవితానికి వచ్చినప్పుడు నువ్వు కులం విషయంలో కానీ మతం విషయంలో కానీ ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ప్రజలకు జవాబుదారుగా ఉండవలసిన అవసరం ఉన్నది. నీ చదువు నీ వ్యక్తిగతం, నీ ఉద్యోగం నీ వ్యక్తిగతం, నీ ప్రేమ వివాహం వ్యక్తిగతం. కానీ ఎప్పుడైతే ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా. మొత్తం కూడా వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు మొత్తం కూడా కులం చుట్టూ మతం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సమాజము గమనిస్తూ ఉన్నారు. నాకు బయన్ల కులస్తులంటే ఎనలేని గౌరవం. మారపాక మనోహర్ అని కళ్యాణ్ నివాసి
బైండ్ల కులస్తుడు కడియం సరి బైండ్ల వాళ్ళని దగ్గరికి తీస్తలేడని ఆయన తీసుకొని నేను జనగాం జిల్లా ఉపకులాల అధ్యక్షుడిని చేయడం జరిగింది. ఉపకులాల మీద నాకు అభిమానంతో గణపురంలో 3000 మందితోటి అన్ని 57 ఉపకులాల అన్ని చిన్న చిన్న కుల డక్కలి, సింధు, మాస్టి, గోసంగి, గొడవ జంగాలు, అదేవిధంగా కాటిపాపలు అందరినీ కూడా తీసుకొచ్చి ఆత్మీయ భోజనం పెట్టి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను మాదిగ కులంలో పుట్టినందుకు గర్వపడుతూ నా తోటి కులాలను కూడా గౌరవిస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మాకు కోపం, మాలల మీద మాకు కోపం లేదు. దయచేసి ప్రెస్ వాళ్ళు రాయాలి. మాలల మీద మాకు కోపం లేదు, బైండ్ల కులం మీద మాకు కోపం లేదు, ఏ కులం మీద మాకు కోపం లేదు. సామాజిక న్యాయం అన్నప్పుడు రాజకీయ పార్టీలు పాటించాలనే ఉద్దేశంతో మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఇది రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత అన్ని కులాలను గౌరవించడం. ఈరోజు 3 ఎంపీ స్థానాలు ఉంటే 2 మాలలకిచ్చి నువ్వు ప్రశ్నించిన కడియం శ్రీహరి బైండ్లకు టికెట్ ఇవ్వడం మాదిగలకు తీరని అన్యాయం జరిగింది. 12% ఉన్న మాదిగలకు కంటోన్మెంట్ ఇవ్వలే, ఈ 3 ఎంపీ స్థానంలో ఇవ్వలే. మేము ప్రధాన ప్రతిపక్షంగా అడిగే హక్కు మాకుంది. రేవంత్ రెడ్డి అన్నాడు, ఈ 5 నెలల పాలన మేము చేసిన విధానాలు మాకు రెఫరెండం అని మాట్లాడినావు. ఏ ఒక్కటన్నా నువ్వు నెరవేర్చినవా? 2500 రూపాయలు ప్రతి గృహిణికి 18 సంవత్సరాలు దాటిన బిడ్డకి ఇస్తానని ఇచ్చినవా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చేసినవా? డిసెంబర్ 9 చేస్తానని చెప్పినావు. రైతు బంధు 15,000 చేస్తానన్నావు, 10,000 ఇప్పటికి ఇంకా పూర్తి చేయలేదు. బోనస్ 5,000 ఇస్తానన్నావు, ఇవ్వలేదు. 500 ఇస్తానన్నావు, మొత్తం కలిపి 2,500కు వడ్లు కొన్నానని చెప్పినావు, అది కాలే. కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తానన్నావు, నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తానన్నావు. ఏ ఒక్కటి కూడా చేయకుండా అదనం భారం లేని ఆర్టీసీ బస్సును ట్రిప్పులు పెంచలేదు, ఎక్కువ బస్సులు ఇవ్వలేదు. అప్పుడు 25-30 మంది పోయేది, ఇప్పుడు 60-70 మంది పోతున్నారు. ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఇదేనా రెఫరెండం? రేపు ప్రజలు కర్రు కాల్చి వార్త పెడతారు. ఎందుకంటే ఇప్పటికైనా దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు ఈ హామీలన్నీ నెరవేరాలంటే ఇప్పటికే తెలంగాణలో ప్రజలందరూ కూడా ప్రశ్నించే గొంతు కేసీఆర్ కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధపడ్డారు. గణపురంలో కడియం కావ్యను ఓడగొట్టడానికి రంగం సిద్ధమైంది. స్వచ్ఛందంగా కడియం శ్రీహరి బిడ్డ కాకపోతే అది వేరే కూడా కావచ్చు, కానీ కడియం శ్రీహరి చరిత్ర మొత్తం కూడా ఇక్కడ వెలుగులోకి వస్తూ ఉంది. ఈయన అభివృద్ధి కోసమో కాంగ్రెస్ పోలేదు, అభివృద్ధి నిరోధి. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆపేసిన ద్రోహి. గణపురంలో ఇప్పటి వరకు 100 మంచాల హాస్పిటల్ వస్తే అది ఆపేసిండు. మున్సిపాలిటీ కాకుండా 9,000 నా వద్దనపేట అయింది, 23,000 నా గణపురం కాకుండా చేసిండు. ధర్మశాల టెక్స్టైల్ పార్క్ వస్తే దాన్ని సంఘంకి తీసుకుపోయిండు. గొప్పగా చేసుకోవాల్సిన ఫైర్ స్టేషన్ గుట్టు చప్పుడు కాకుండా చేసే ప్రయత్నం. 2 సార్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండి మరి అక్కడ ఒక డిగ్రీ కళాశాల, జనరల్ డిగ్రీ కళాశాల తీసుకురాలేని పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన అవినీతికి పరాకాష్ట అనేకం చెప్పొచ్చు, కానీ ఈ మండలంలో ఉన్నాం కాబట్టి లింగంపల్లి రిజర్వాయర్ గురించి చెప్పాలా. 2,865 కోట్ల రూపాయలతో టెండర్ అయి దాంట్లో 100 crores ప్రాజెక్టు కడియంస్లో తీసుకొని జీవీఆర్
జి వెంకటేశ్వర రెడ్డి గన్నెపల్లికి సంబంధించిన ఆయన స్వయంగా తనే 6 కోట్ల రూపాయలు ఇచ్చిందని నా దగ్గర వచ్చి మాట్లాడడమే కాకుండా మీరు 200 కోట్ల రూపాయలు సీఎం దగ్గర తీసుకురండి, మీకు 12 కోట్లు ఇస్తారని చెప్పేసి ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. మీ పైసలు అనగా నా కాలు గోడితో సమానం. లింగంపల్లి గ్రామము మునుగొద్దు, ఆ ప్రాజెక్టు వద్దు అని చెప్పేసి కేటీఆర్ గారి దగ్గర పోయి, తర్వాత కేసీఆర్ దగ్గర పోయి ఆ లింగంపల్లి ప్రాజెక్టు వల్ల అదనంగా ఎలాంటి లాభం లేదు, ఇప్పటికే మంజూరు చేసిన పనులతో సస్యశ్యామలంగా గణపురం ఉంది. అన్ని నియోజకవర్గాలు 1,00,000 లోపు ఉంటాయి. గణపురం నియోజకవర్గంలో 1,39,000 ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరించడం జరిగింది. దానికి అదనంగా మళ్ళీ దాదాపు 134 కోట్లతో ఎత్తు ప్రాంతాలైన లింగంపల్లి, శ్రీపట్పల్లి, కొండాపూర్, కీసర, వేలేరు, తండాలు, నారాయణగిరి, దిగువ ప్రాంతంలో మల్లెపల్లి, ధర్మాపురం, వంగాలపల్లికి నీళ్ళిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. అదేవిధంగా రఘునాథ్పల్లి మండలంలో కోమల్ల, గోవర్ధనగిరి, కుర్చపల్లి ఆ 3 గ్రామాలకు కూడా నీళ్ళు వచ్చే విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా గణపురం నియోజకవర్గంలో అనేక పనులు జరుగుతున్న క్రమంలో మరి ఈసారి ఎమ్మెల్యే గెలిచి వీటిని పూర్తి చేయాల్సిన పోయి మరి బీఆర్ఎస్ పార్టీని వదిలి అదేవిధంగా ఎమ్మెల్యే పదవి గెలిచి ఈరోజు కాంగ్రెస్ పోవడాన్ని గణపురం ప్రజలు జీర్ణించుకోలేరు. అందుకని ఏ ఊరికి పోయినా కూడా కడియం శ్రేణి ఓడగొడతాం, ఊళ్ళోకి రానీయం, రకరకాల దుష్పాషలు కూడా ఆడుతున్నారు. సో ఇప్పుడు కడియం కావ్యను ఆయనకు సిగ్గు శరము లజ్జైనట్టుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ వచ్చారంటే ఎమ్మెల్యే గణపురం ప్రజలు ఓడగొట్టి కడియం శ్రీ రాజకీయ జీవితానికి సమాధి కట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బ్యాంకుకి నా పనితనం గురించి, ప్రజల్లో తిరుగుడు గురించి వారికి బాగా తెలుసు. నేను ప్రజల్లో ఉండి నిత్యము ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజానాయకుడిగా నేనున్నాను. కడియం శ్రీ ఎప్పుడు రాజకీయ నాయకుడిగానే ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు చేసుకుంటూ వారికి పోయారు. సో ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యే టికెట్ వారికి ఇచ్చినప్పుడు నన్ను బుజ్జగించి నాకు రైతు బంధు సమితి చైర్మన్ లేదా ఎమ్మెల్సీ లేదా మంత్రి తర్వాత ఎంపీ అన్న మాట వాస్తవం. ఆయన ఎమ్మెల్యే తీసుకొని ఆయన కక్కుర్తి పడి మళ్ళీ ఎంపీ టికెట్ అడగడంతో మొదటిసారి ఎట్లయితే బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ గారిని ఎమ్మెల్యే తీసుకున్నాడో నేను కాంగ్రెస్ పోతానని చెప్పేసి రెండోసారి కూడా అదే బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ బిడ్డకు కూడా ఎంపీ టికెట్ తీసుకునే పరిస్థితి మనం చూసినాం. అవి రెండు చూసిన తర్వాత నేను మానసిక క్షోభకు గురై కేసీఆర్ గారు నాకు మాట ఇచ్చి కూడా అది నిలవలేదు కదా అనే ఉద్దేశంతో రాజీనామా మాత్రమే చేయడం జరిగింది. పార్టీ ఆమోదించలేదు. నేను ఒక ఉప ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు కాంగ్రెస్ లో పనిచేసిన వాడిగా నాకు అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. అందరూ కూడా నన్ను అప్రోచ్ అయ్యి ఎంపీ టికెట్ ఇస్తామని కూడా అన్నారు. కానీ నేనే తేల్చుకోలేకపోయాను ఏం చేయాలని. సో ఇంతలా కడియం శ్రీ కూతురు మరి మూటముళ్ళ కేసీఆర్ దగ్గర తీసుకొని ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ కు ఎప్పుడైతే వెళ్ళారో ఆ మరుసటి రోజే మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దూతల ద్వారా నన్ను రమ్మని పిలిపించుకొని జరిగిన అన్ని విషయాలు మాట్లాడి మరి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ టికెట్ ఎట్లాగో గెలుస్తుంది, అది జనరల్ గా బ్రాడ్ సెన్స్ కి వెళ్ళిపోతుంది. పసునూరి దయాకర్ ఎవరో తెలియకుండా దేశంలో 7వ స్థానం హైయెస్ట్ మెజార్టీ ఇవ్వడం జరిగింది. రెండోసారి రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ ఇవ్వడం జరిగింది పసునూరి దయాకర్ కోసం. సో అది ఎట్లాగో గెలుస్తుంది. రేపు జరగబోయే అసెంబ్లీ మనకు ముఖ్యం. ఎందుకంటే కడియం శ్రీ రాజీనామా చేస్తాడు, లేకపోతే డిస్క్వాలిఫై అని అవుతాడు.
ఆయనను ఓడగొట్టడానికి నువ్వు గణపూర్ ఇన్ఛార్జిగా ఉండు అని చెప్పినప్పుడు నాకు ఎంపీ టికెట్ కంటే మంత్రి పదవి కంటే కూడా నేను ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత ఇవ్వడం నాకు తృప్తికరంగా అనిపించింది. ఈ రోజు నా బాధ్యతను నా విధిని గొప్పగా నిర్వహిస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు స్టార్ క్యాంపెయిన్ గా కూడా ఈ రోజు పనిచేయడం మీరు చూస్తా ఉన్నారు. మంచి స్పందన ఉంది. తప్పకుండా రేపు కడియం కావ్య ఓడిపోవడానికి నా ప్రచారం పనికొస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఇవాళ బీజేపీ కేంద్రంలో అక్కడ రేపు ఇండియా కూటమి ఉన్న తెలంగాణ గురించి మాట్లాడదు లేదు. ఇప్పుడు బీజేపీ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ గురించి అక్కడ మాట్లాడరు. ఇవాళ ప్రెసెంట్ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే తెలంగాణ గురించి కానీ, తెలంగాణకు వచ్చే కష్టాల గురించి కానీ, తెలంగాణ అవసరాల గురించి కానీ హామీ మరి ఆనాడు విభజన జరిగినప్పుడు ఏర్పడ్డ హామీలు నెరవేర్చడంలో ఇది కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, తర్వాత నవోదయ పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా మెడికల్ కళాశాలలు కావచ్చు, అనేక రకాలుగా నష్టం జరిగింది. అవన్నీ మరి విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని కూడా అమలు కావడం కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ముందుండి పనిచేస్తుంది. నా జీవితంలో ఈరోజు మీరు మరో రాజయ్యని చూస్తున్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత ఈగిల్ దేగ ఎత్తైన ప్రదేశానికి పోయి తన ముక్కును పదునుగా చేసుకుంటది, తన ఈకలను పీకేసుకుంటది, గోర్లను పదును చేసుకొని రంగంలోకి దిగుతుంది, మళ్ళా వేటాడుతుంది. అలా మరో రాజన్నని ఇప్పుడు చూస్తున్నారు. రాబోయే రోజులలో చెడుగుడు ఆడడం ఇప్పుడు కొత్త కాదు, ఇక ముందు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నిజమైన మాదిగ బిడ్డ మాట్లాడే మాట. ఎప్పుడు ఒక తీరేనే ఉండరు. పాండవులు 12 సంవత్సరాలు ఓపిక పట్టిండు, ఓ సంవత్సరం అజ్ఞాతవాసం ఓపిక పెట్టారు. కురుక్షేత్రంలో సంగతి చూసిండు కౌరవులది. సో అలాంటి యుద్ధం చేసి ఆనాడు కడియం శ్రేణిని 2009లో ఓడగొట్టిన అసలు కురుక్షేత్రం. అప్పుడు చెప్పేవాడిని నేను 12 ఏళ్ళ అరణ్యవాసం అజ్ఞాతవాసం 13 ఏళ్ల తర్వాత ఇలా కడియం శ్రేణిని ఓడగొట్టినని చెప్పిన. ఇన్ని రోజులు మాట్లాడకపోవడానికి కారణము ఆ దొంగ బీఆర్ఎస్ పార్టీలో జొర్రిండు. ఇంట్లో ఉన్నన్ని రోజులు ఏం మాట్లాడలేము, ఇద్దరం ఒకటే ఇంట్లో ఉన్నాం, ఒక్కటే గూటిలో ఉన్నాం. కాబట్టి ఆయన గురించి ఏమి తెలియక కాదు, తెలిసినా కూడా ఒక్కింట్లోనే ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఏం మాట్లాడలేకపోయినాం. సో దయచేసి నా పేరు మీకు అందరు కూడా తెలుసు. ఇంతకుముందు బోలా అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు ఏముండయి, కుల్లం ఏదైనా కూడా. సో కుల్లాగానే మాట్లాడుతున్నా. నేను అనేక సందర్భాలు నేను కడియం శ్రీహరి గారి మీద చేసే ప్రతి అభియోగానికి నేను సాక్ష్యం, ఒకవేళ తప్పైతే జైలుకి పోవడానికి సిద్ధమని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. అది కడియం శ్రీహరి రాజకీయ అవగాహన లేనితనానికి సిగ్గుపడాల. సో రాజకీయాలలో 2/3 మెజారిటీ ఎమ్మెల్యేలు కనుక పార్టీ మారేది ఉంటే, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 2/3 ఎమ్మెల్యేలు కనుక అధికార పార్టీలకు మారేది ఉంటే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. ఓన్లీ పార్టీ విలీనమైనట్టు ఉంటుంది, సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది తప్ప. సో వాళ్ళ ఎలక్టెడ్ వాళ్ళ దాని ఎట్లున్నదో అట్లాగే ఉంటాయి. ఎప్పుడైతే మా పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో రాజీనామా చేసినప్పుడు 2/3 మెజార్టీ పోలేదు కాబట్టి అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. ప్రతి సందర్భంలో టీడీపీ వాళ్ళు పార్టీ మారి టీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు కానీ, మొన్న కాంగ్రెస్ వాళ్ళు మారినప్పుడు వచ్చిన వాళ్ళు కానీ 2/3 ఉంటే మాత్రమే కేసీఆర్ గారు తీసుకున్నాడు. సో ఆ రకంగా తీసుకోవడం వల్లనే వాళ్ళ మీద ఏమంటారు బహిష్కరణ వేటు కానీ ఫిరాయింపుల చట్టం వర్తించలేదు. అందుకనే వాళ్ళకు డిస్క్వాలిఫికేషన్ కాలేదు వాళ్ళు. అట్లాగే స్పీకర్ కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆమోదించలేదు, వాళ్ళ రిసిగ్నేషనే చేయలేదు. పార్టీ పరంగా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పరంగా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. తర్వాత స్పీకర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి. సో తప్పకుండా చట్టాలు ఉన్నాయి, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఈయనకు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేస్తాడు.
మరి డిస్క్వాలిఫికేషన్ కనుక ఏదంటే 6 సంవత్సరాలు పోటీ చేయకుండా ఉంటాడు. ఆయన పోటీ చేయకుండా బతుకుతాడా? సో బతకరు కాబట్టి తప్పకుండా రాజీనామా చేస్తాడని మేము అనుకుంటున్నాం. అందుకనే కేసీఆర్ తప్పగా 3 నెలల్లో ఎలక్షన్లు వస్తుంది అని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది. అప్పుడే అభ్యర్థిని కూడా రాజయ్య తప్పకుండా కడియం శ్రీని ఓడగొడతాడు, రాజయ్య ఎమ్మెల్యే అవుతాడని కూడా చెప్పింది. ఆశీర్వాదం నాకు చాలు. తప్పకుండా ఇప్పటి నుండి గణపురం నియోజకవర్గంలో యథావిధిగా గతంలో ఏ రకంగానైతే ప్రజల దగ్గర పనిచేసినాం, రాబోయే రోజులలో కూడా అట్లాగే పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కడియం శ్రీ నా టార్గెట్. కడియం శ్రీ హరిని ఆడవాళ్ళ తిట్టి వాళ్ళ చేతిలో చీపుర్లు ఉంటాయి కాబట్టి చీపుర్లతో కొడతామని చెప్పేసి, ఊర్లకు రానియమని చెప్పేసి ఆడవాళ్ళు అట్లా తిడతాడు. మొగోళ్ళ చేతిలో చెప్పులు ఉంటాయి, కాళ్ళ చెప్పులు తీసి చూపిస్తున్నారు. ఇక అంతకంటే ఆయనకు అవమానం ఏం కావాలి? ఆయన ఎలాంటి నాకు భాష రావట్లేదు కానీ ఏం ఆశపడిపోయింది సత్య వయసుకు ఇంతవరకు అంతో ఇంతో కొంచెం పేరుండే అనుకుందాం. ఇంతవరకు అంతో ఇంతో పేరుండే ఆయనంతటైనా బురదల మునిగి ఏం లాభం చెప్పు? బురదల మునిగి బురద అండిందంటే ఇక అంటకుండా ఉంటుందా? ప్రతి దగ్గర అంటూనే ఉన్నది. సో మూల్యం చెల్లించక తప్పదు. ఆయన ఇదే నా చివరి ఎన్నిక అని చెప్పి మొన్న ఎన్నికల ప్రచారంలో అన్నాడు. దానికి మీరు ఏమైనా కనికరించారు? మళ్ళీ 2 ఎన్నికలు పోతాం కదా, మళ్ళీ చివరి ఎన్నిక ఎక్కడి? ఇప్పుడు మొన్ననే ఒక ఎన్నికనే మళ్ళా 2వ ఎన్నిక పోతాడు కదా. ఇప్పుడు మళ్ళీ 3 నెలల్లో ఎన్నిక వస్తుంది కదా, దాన్ని నిలబడ చెప్పు. ఆయనకే సవాల్. మళ్ళీ కనుక భయ ఎన్నికలు వచ్చాయంటే, ఆయన రాజీనామా ఆమోదించేది ఉంటే, లేదా ఆయన డిస్క్వాలిఫై అయ్యేది ఉంటే మళ్ళీ ఆయన పోటీ చేయడా చెప్పాలి. అది దాని మీద నేను సవాల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.